ఆడపిల్ల ద్వారా శ్యామనీల దేవి ఒక్క మాట ఏమనుకున్నది అయ్యా కన్న తల్లి పేరు పెడితే కలియుగం మెచ్చినంటది ఓ తల్లి శ్యామనీల నీకు నచ్చిన పేరు లోకం మెచ్చే పేరు నీ నోట నువ్వే పేరు పెట్టన్నప్పుడు కన్న తల్లి శ్యామనీలేమనుకున్నది కొడుకులు లేక బిడ్డలు లేక ఆనాడు మేమిద్దరం భార్య భర్తలమే గోవిందరాజుల కొండలు గోపాలస్వామి గుళ్ళు ఆనాడు గోవిందరాజుల కొండలు గోపాలస్వామి గుళ్ళు గుళ్ళల్లో పూజలు చేస్తే కడుపు మండింది నాకు బిడ్డ పుట్టింది గొప్ప పేరు దూరమై కళ్ళ పేరు దగ్గరైంది నాకు పేరు ఏమంటావు నాకు కోట కట్టబట్టి నా రాజు పేరు మోమిదేటి నా పేరు శ్యామనీల నా బిడ్డగాను రాధా కొండంత పండుగ చేస్తుంది ఆడవిళ్ళ బాలా శ్యామనికి వచ్చేటోళ్ళు వస్తాను పోయేటోళ్ళు పోతాను ఆనాడు ఇట్లాడు తెలిసిన పెద్దలు ఏమంటారు గురున్నాడు తొట్టె కట్టి ఏ రోజు తొట్టె పెడుతున్నా ఏమో దోషం ఉండదంట తిరిగల బంతి తొట్టె కట్టింది తొట్టెల బిడ్డను వేసింది బిడ్డను వేసిన గాడి వీళ్ళ బాలా శ్యామనీల దేవి జోయ అచ్యుతానంద మరి అడవిల బాగా శ్యామనీల దేవేంగమ్మ అన్నిరు వచ్చి
పండుగ చేసిన రాజమోహన్ రెడ్డి రాజ్యం ఎలవేయండు కన్న తల్లి శావనీల మనసులు ఏమనుకున్నదమ్మా ఒక్క బిడ్డను ఒళ్ళు పెట్టుకొని కిందించకుండా మన్నట్టుకుండా కాయ కొట్టకుండా గద్ద కొట్టకుండా సాధి సంబంధించి పెంచి పెద్ద చేసి అరిచేతుల వరి మొలకలే కదాదుకొని ఏంటి బిడ్డను చేస్తానని తల్లి శావనీల అయ్యో రాదేవుడు మరి అటువంటి వేనాడుగా ఇంత పుట్టిన బిడ్డకైనా అన్నం తినాలి ఆయన చదివాలి కోమట్ట ఇంటికి పోయింది పబడి గట్ట పలకం తెచ్చి అటువంటి వేనాడు పలక తెచ్చి ఎండి గట్ట బలపం తెచ్చి వాడు వెళ్ళబాల శ్రావణీలదేవి మరి అటువంటి వేనాడు బిడ్డ కడుపు నిండగా అడవి ఏమన్నది రామమ్మ నా బిడ్డ మమ్మీ నువ్వు నన్ను ఎత్తుకోవాలి ఎత్తుకుంటే నువ్వు పల్లె పోతా లేకపోతే లేనే లేదు మమ్మీ ఇక నువ్వు నన్ను ఎత్తుకో నీ ఎవరని చెప్పు అమ్మమ్మన
అమ్మమ్మ నాకు అవి ఏమవుతాయి అమ్మమ్మ కదా ఓహో గట్లా అమ్మమ్మ లంజ అంటే మీ మోటార్ చూపెట్టి చూపెడితే రాకుండా పోకుండా రాయి కొట్టించేది. అదే మాట నానమ్మనంటే అబ్బో నానమ్మనంటే తప్పు కాదు. నేను పల్లెకి ఇంటికి రాగానే నా కొడుకు బిడ్డ వచ్చిందని తీసుకుపోయి మార్నింగ్ తీసుకుపోయి అమ్మకు తంగేటి అమ్మ తీసుకుంటే నాకు తంగేటి నాకు తీసుకుంటాను. అమ్మకేం తాగుతాయి నీకేం తాగుతాయి? అమ్మకేమో బఠానీలు నాకేమో బజ్జీలు. పనులే ముసలానికో బట్టలు కుప్తాయి నీకు పనులు. అయ్యో బజ్జీలు ఇస్తే అమ్మ పస ఇస్తే మళ్ళీ నా మొక్కం చూస్తుంది. అమ్మకు బఠానీలు ఇచ్చినాక ఒక్కొక్కటి వరకు లేట్ అవుతుంది. ఇటు మళ్ళీ అమ్మకి ఎదురు కూడా పట్టచ్చు. బజ్జీ తినచ్చు బఠానీలు తినచ్చు. మరి లేకపోతే నాకేం పోవో నన్ను ఎత్తుకో నాకేం పో నీకు అంటే కొడతా. నువ్వు దగ్గర దగ్గర నాకు భయమవుతుంది. నువ్వు ఇన్న పొర్రు గల్ల పొర్రు వద్దు మా అమ్మే నన్ను ఎత్తుకో. అబ్బా ప్లీజ్ అబ్బా నా చాలా రోజులు అయితే నువ్వు ఎత్తుకోక. 2 years అయింది మమ్మీ. 2 years అయింది మమ్మీ. నిన్ను ఎత్తుకోవాలంటే నా వల్ల కాదు. మరి నువ్వు ఎత్తుకోకపోతే ఈ పెద్దమ్మని ఎత్తుకోమను. పెద్దమ్మ భూమికి వెళ్ళేవు. ఇక మేము ఇద్దరం కింద పడ్డామనుకో మనం లావట్టాలి. ఇక పెద్దమ్మ మోయేది నాకే ఎత్తుకోలేదు. ఇక సరే ఎత్తుకోకుండా ఏరు పట్టుకున్నాడు. సరే మమ్మీ ఓకే. తల్లి బిడ్డలు 7 గంట ఏం పళ్ళు తరపించుకోవాలి. బల్లల్లో ఏం చేస్తానని అల్లా నేరటి జిమ్మేదారి కోయిలో తల్లి బిడ్డలు అటువంటి వేనాడు బల్లలకు వస్తేనా మరి అడవిలో బాల శ్యామనీలం బిడ్డ హనురాధన బల్లలు చేంజ్ చేసింది. ఫోటోలింగ్ ఆ తల్లి వెనుక మరి ఇంటికి వచ్చింది. మరి అంటంటే బాల హనురాధు దేవి బల్లలు చదువుకుంటుంది ఇంటికి వస్తుంది. అట్లా కొన్ని రోజులు అనురాధ అయింది. అప్పటికి చూడు రాజు రాజ్యం వేరు ఆడవిళ్ళ బాల శ్యామనీలం ఇంటిలోన ఉన్నది. రాజగటువంటి వేనాడు బిడ్డ పడికి వెళ్ళింది. భవనాలల్లంగా తల్లి గొడ్డు పేరు దూరమైంది, కన్ను పేరు దగ్గరైంది. నాకేం రంది నాకేం బాధ అనుకో వారు గొల్ల బట్ట మొత్తం ప్రబలించుకొని నీలారి కళ్ళల్లా వండుకొని ఉండగా అప్పుడు చూడు అటువంటి వేనాడు సంతానం ఇచ్చినప్పుడు 7 ఏళ్ల బిడ్డ అనురాధం అయినాక నీకు మరణగండము తప్పదన్నాడు. పండుకున్న కాడ కళ్ళల్లో నీళ్ళల్లా ఈ యముడైన తోడు ఒక్కడే కానీ యముని యాకోరం పెద్దగా ఉండి అటువంటి వేనాడు 7,000 యమును కనపడి ఏమిటి చేసామనిరా ఆడితివా ఓడితివా ఆనాడు అన్నమాట నువ్వు తప్పదివా ఏమధరమరాదు కాదు. తల్లిని బెదిరిస్తున్నటువంటి నగుళ్ళ
దొంగలు జరిగిన సన్నమైతే ఆ లేచి తెలివచ్చి ఆ పండుకున్న తల్లి కళ్ళిప్పి చూసింది. అయ్యా మరి నా భర్త నలికిని లేదు, నా బిడ్డ సప్పు లేదు, ఇది కళా నిజమా? ఇక నా బాణం పోతుందా? అయ్యో ఏమని కాళ్ళే పడ్డది నా రాజు చెప్పుడు అత్త కదా, నా బిడ్డను తీసి రాజు చేతిలో పెట్టి ఇక నేను రమ్మంటే పదమంట ఏమలోకం పోదునని రాజు తొవ్వా చూస్తా ఉన్నదమ్మా. నా బిడ్డ రాజు ఓ బిడ్డను రాదా బడి వేయిన నా బిడ్డ తర్వాత పాయరా తల్లి సిరికల మోకం తిరిగి అమతల మోకం గాంధీ మోకమే శ్రీమతి కరుగుల వీణ తల్లి చిన్న పోయి కూర్చున్నా గీతలు గీతం భగవంత ఎవరు చేయని పాపం చేసిన ఎవరు చేయని దోషం చేసిన అందరు రోజు ముట్టలేదని కొందరు రోజు వెరగలేదనయ్యా. నా బిడ్డ నాటాలు నా బిడ్డ పాటాలు గమలాంటి కండలు రవ్వలు రవ్వలు తెలుగు నడుపుకుంటూ శ్రీమంత గరుగుల పైన కూర్చున్నా తల్లి ఇది బిడ్డ పాడు చూస్తుంది రాజుతో బతుకుతుంది. కూర్చోని రాజమోహన్ రాజ్యం వెళ్తాడు. ఒంటి గంట ఏమైంది బాగా బయట కూడా అన్నం తినే టైం అవుతుంది. కచ్చిరి బంది పెట్టి బాగా బయలుదేరి వస్తా ఉన్నాడు. పాట పట్టుకుని ముందు 3 అడుగులు వేసే వరకు రాజకీయ లేని ఎడలేని కలపన జరుగుతుంది. అగుళ్ళు పుగుళ్ళు దొంగలు తినట్టు అనిపిస్తా ఉన్నదమ్మా. ఒక్కళ్ళ 7 రూపాయల పోటేసినట్టు వారి కాలుకల గొడవ పెడుతుంది. ఎడమ కన్నాలుతుంది ఎడమ కన్నాలితే మొగోనికి 7 పెమ్మతులు అంటారు. అంతమంత దూరం వచ్చారు. ఎండి బల్లి పలుకుతుంది, కుడిన బంగారి బల్లి పలుకుతుంది. పండులు బయలకంగా ప్రయాణం చేయకూడదు, పశువేగాడు ఏడుగా ప్రయాణం చేయకూడదు అంటారమ్మా. నా ఇంటికాడ నా బిడ్డకి నాని కలిగిన నా భార్యకి నాని కలిగిన రాజు ఓ అయ్య రామ ఇది ఏమో ఇది ఏమో కవలంటి కలవేనా కవలంటి కలవేనా పోగుమల్లు పోగుమల్లు సిత్తారి చొరలే సిత్తారి చొరలే సిత్తారి చొరలే సిరివేడం పన్నెండు ముందుల బాలపడ్డ గట్టి బామ శావలి లేంటే భార్య అలిగి లేవే ఇల్లు తెరవే పత్రి చెప్పుతున్నాడు. నిన్న మన భార్య కత్తిరి కాడికెళ్ళి రా చూసి పాదాలు గడుపుకొని పల్లెవులు అన్నం పెట్టి ముందర కూర్చొని కుక్క ముచ్చడి చెప్పబడి చూస్తుంది. కాలున్నప్పుడు భర్త ఒక చూస్తుంది, కాలే ఎన్ని కాలే పట్టది. గవలంటి కళ్ళకు రవ్వలలో చెరుపులు అడుగుతుంది. బండ కన్నా చెవిటు నా భార్య కళ్ళలో నీళ్ళు కనబడి
కట్టం వచ్చింది ఎవరాది కట్ట చచ్చిపోయిన తిని పాపాలు కట్టిన తిని అవ్వహాది కట్టింది అనుకోని చేసుకున్న భర్తలు తాతను భార్య కట్టినమ్మా అవి గుండెలకు విలువనే గీత వరికినాడు కారాదురా వారి మీద వరికినాడు కారాదురా అయ్యా ఓ బామ శామనీలా నా భార్య కావాలంటే కళ్ళగమ్మ భూబామ రవ్వలోల చెరుకులైనా పడుకుతావో కట్టం వచ్చినాదే నా భార్య ఎవరాదికి వచ్చినారే ఓ బామ బాబాదికి వచ్చినాడా ఓ బామ అవ్వహాదికి వచ్చినాదా నా భార్య మధ్యలున్న మాట కాదే ఓ బామ నా తోడు చెప్పరాదే భార్య ఆరెళ్ళు ఏటెళ్ళే ఓ బామ కూడబదమూడు ఎన్ను కొట్టించునా ఒక్కగాను ఒక్క బిడ్డ మనకుండెనా ఇక మనకేమి పరమాంగనుకుంటేవో ఏ రోగం వచ్చినదే ఓ బామ రోగ మీద మన్ను అయ్యా నా భార్య నీకచ్చ రోగం అమ్మ ఓ బామ నాకన్న రాగబాయే నా భార్య నీ పానబోతే కాదే ఓ బామ మన బిడ్డ చిన్న పిల్ల నా భార్య ఏడెళ్ళ బిడ్డ తీసి ఓ బామ ఎవ్వరు చేతులు పెట్టి నువ్వు పోతవా నీకచ్చ రోగం అమ్మ నా భార్య నాకన్న రాగబాయే ఓ బామ నీ పానబోతే కాదే నా భార్య మన బిడ్డ హాగం కాదా ఓ బామ కాని రోగం నీకు వస్తే నా భార్య లేని మందులు తెచ్చి ఓ బామ నిన్ను చదువుకుంటానమ్మా నా భార్య పొట్ట కొద్ది డబ్బులైనా మనకున్నాయో డబ్బులు తీసుకుపోయి నా భార్య దవకల్ల నేను పోసి ఓ బామ నిన్ను చదువుకుంటానమ్మా ఓ బామ ఏడెళ్ళ పిల్లనాడే ఓ బామ మనకు లెక్కమాగినాదే నా భార్య ఎడమ చేత కొట్టలేదే ఓ బామ ఎంగిలోడు విత్తలేదే నా భార్య ఎన్నాడు వెళ్ళి కూడా లే పాయన ఎన్నాడు దౌడం అన్నది లే పాయన అందుకనే అంటారు బామ చేసుకున్న భర్త మంచోడైతే ఆ పిల్లని అవ్వయ్యను మరిపిస్తారు అన్నదమ్ములు మరిపిస్తారు తల్లిగారి తోలు మరిపిస్తారు చేసుకున్న భర్తలు అంగో దొంగో తాగుపోతాడో తిరిగిపోతాడు అయితే బిడ్డకు కట్టం వచ్చిన కన్న తండ్రి ఆదికెత్తాడు పండుగ 10 రోజులు తల్లి ఆదికెత్తాడు చేసుకున్న భర్త కంటే కనిపాపలు మంచి కాకపోతే ఆడవల్ల కన్ని కట్టాలి ఆడవల్ల బతుకు అరవన్న బతుకు ఆడది కట్టం వచ్చినాడు సేనుకు పెడితే చిలక పెడితే కలవేన కాడ కర్ర పుట్టే నేర్చుకుంటా పోయినా చేసుకుంటే ఎడుతుంది ఆడదానికి పుణ్యాల పురుషులు దొరకాల దానాల కడుపు వండాలని అంటారు పుణ్యం వచ్చి పురుషులు దొరుకుతా పోయిన మరిపిస్తారు తల్లిగారి తొవ్వల మరిపిస్తారు అన్నదమ్ములు మరిపిస్తారు పలకాన్ని మరిపిస్తాడు దానాన్ని కడుపు వండనంటే లెక్కమైన సంవత్సరం లోపల ఏ గుడికి మొక్కము దేరావుకు మొక్కము కానపెద్ద దాని దేంతో అదృష్టం అంటారు ఎవరైనా బాబు అదికైనా బాబు రాకుండా చదువుకున్నా నీ బాను పోతున్నా బిడ్డ చిన్న
పిల్లంగా బిడ్డకైనా బామ్మ లగ్గం చెయ్యలేదు ఒకరింటికి వంగి పాదం పట్టగా బిడ్డ బాకీలోనంగా మనం పడతాం బాము పాపాన పరు పుణ్య కొద్ది బాము తల్లి లాంటి అలా మీద చెయ్యంగా అలా కింద చెయ్యంగా ఊపిలేపి నాడంగా ఒక మూల ముఖము ముఖం పెట్టి నాడంగా భర్త నచ్చే బామ్మ మాట్లాడే బామ్మ ఆడదాని లెక్క అర్ధగంట సేపు ఓ హంట రాసు సాగి నాడంగా వారి మీద ఒరిగింద్రా దేవుడా నిన్ను కాదన్న దొంగతానం ఒక దొంగతానం చేసేది దొంగతానం అంటే నేను సోడమ్మలే తవడమ్మలే అయ్యో నాదా మన కొడుకులు లేక బిడ్డలు లేక ఆనాడు గోవిందరాజుల కొండలు గోపాలస్వామి గుళ్ళల్లో పొయ్యలు చేసినప్పుడు నువ్వు గుడిలోన పొయ్యల మీద ఉన్నావు బిడ్డనిచ్చిన భగవంతుడు ఏమన్నాడు ముందుగా మృతినమ్మ పండు గుర్తు కానిది అన్నట్టు ఈ ఆళ్ళ నీకు బిడ్డ సంతానం ఇత్తన్న బిడ్డతో నీకు మరణగండవు అన్నాడు అరేరే నాదా నిన్ను కాదా అని నీ పూతలైతేయా కాతలైతేయా అనుకున్న మాటలు అమలైతేయా మొరిగే కుక్క కరుతుందా కరిచే కుక్క మరుగుతుందా పొద్దుకున్న మాట తెల్లారంగా ఉంటుంది ఒకవేళ నాకు బిడ్డ పుట్టేదెంతో పుట్టందెంతో ఒకవేళ బిడ్డ పుడితే నా ఊరి లోకం మీద ఎంతమంది లేరు అందులో నేను ఒక్కదాన్ని నన్ను ఎన్నడో మర్చిపోతానని నిన్ను కాదని నాది నిన్ను సాగు ఏడేళ్ళ అటువంటి బిడ్డ అయినాక నా పానం పోతుంది అర్థం బిడ్డ అయింది పండుకున్నాక నాదా నేను కన్ను మూసి కన్ను తెరుతానాదా నాకెవరు కనపడతాను నాకు దొంగలు జరిగిన సందం అవుతుంది భర్త ముఖము చూసింది గుండెలు కూలిపోతాను ఎదుగళ్ళు అని కార్యం పోళ్ళ పడి అడవిల బాల చామని భర్త పాదాలు నీనా పడుతున్నదా భర్త పాదాలు నీనా పడుతున్నదా నీకు దండం పెడతావో నాదా బిడ్డ రావు చేతివో నాదా నిన్ను రావు చేతివో నాదా రమ్మంటే పదవంటావో నాదా ఇక నేను వెళ్ళిపోతావో నాదా అయ్యో నాదా ఎవరు లేని పాపం చేస్తున్నా ఎవరు లేని దోషం చేస్తున్నా నేను ఎన్ని రోజుల వాటివో నాదా భర్తతోని భాగ్యమాని అనుకున్నా పురుషుతోని పుణ్యమాని అనుకున్నా భర్తతోనే భాగ్యం పురుషుతోనే పుణ్యం అందరూ ఎక్కడ అన్న కట్టలు మోసుకున్న కావడే మీరంటున్నా పచ్చన్ని కాపురామే నీదంట నాదంట ఇక వార్తగా పొద్దు కొడుకు కాడాను ఉన్నావు ఎన్నడు పొద్దుగాదేవో నాదా ఎన్నడు తెలుగాదేవో నాదా నల్లటోళ్ళ మోగావు నువ్వు చూస్తావా ఎద్దటోళ్ళ మోగావు నువ్వు చూస్తావా ఎన్ని రోజులు అట్టివో నాదా పాపాన భర్తవాణి కనుకున్నా పుణ్యాన్ని తండ్రి వాణి కనుకున్నా అయ్యో నాయా
నోట మాటలు లేదు ఈ ఎడమ చేత కొట్టలేదు ఎన్ని నోట తిట్టలేదు నేను చేను పోయి అత్తనాదా చెల్లెలు దూచినావే నేను కరగలి నా కూర్చుంటే అక్కని పిలిచినావే నేను పీట మీద కూర్చుంటే బిడ్డలు దూచినావే అన్నం దీనంగా నాదా అమ్మాని పిలిచినావే ఐదు గడియాలు తేపే భార్య పిలిచినావే బిడ్డని నా రాము చేసి నిన్న రాము చేసి ఇక నేను పోతనాదా వరి గుళ్ళె మన్ను నీకు నాకు బాబా వాటే భగవంతుడు ఎవరు లేరు పాప మళ్ళా మనం ఎత్తున్నా ఏ దేవి ముళ్ళ మన్ను వద్దు నాదా ఏ దేవి ముళ్ళ మన్ను వద్దు నాదా నీకు దండం నాదా నీ బాధ్యనే నాదొక కోరిక నాదా ఏమి కోరిక మామా నా కోరిక కొండల్లో నువ్వు నాదా బండల్లో అయ్యో నాదా మామా 7 ఏళ్ళ బిడ్డ నాదా బిడ్డ నాగం వేసి నిన్నాగం వేసి రమ్మంట పదం అంటే ఇక నేను పోతా కానీ అయ్యో నాదా ఈ పేదింటి పిల్లగారు నన్ను తీసుకొచ్చి మన బిడ్డకు లగ్గం చేస్తే కళ్ళుని కాళ్ళు బిడ్డ కాళ్ళు మొక్కి కళ్ళుని మీనా బిడ్డ వినా అత్యంత వేస్తే సచ్చినా నా జీవి సరిగ్గా పోతుంది నాదా నాదా 7 ఏళ్ళ బిడ్డకైనా ఓ నాదా లగ్గం చెయ్యాలి నాదా ఓ నాదా 7 ఏళ్ళ బిడ్డకు లగ్గం చేసి అల్లుని కాళ్ళు బిడ్డ కాళ్ళు మొక్కి మన బిడ్డను అత్తగారింటికి తాగదోళ్ళక సచ్చినా నా జీవి సర్గం పోతుంది అంతవరకు దాకా ఒకవేళ నా పానం పోతే పుట్టి కంద సరిగాని కందది నా జీవి నాదా నాదా మోహన్ రెడ్డి నా పానం పోయి ఏది నీకే ఎరుకుండా నాకే ఎరుకుండా అరే మరి అటువంటి వేనాడు చూడి 6 ఏళ్ళ అర్థం బిడ్డ అయింది పురా 7 ఏళ్ళు అయితే ఇక నా పానం పోతుంది నా పానం పోది కదా తప్పదు కానీ 4 రాజ్యాలు నవ్వకుండా భూములు తిరిగి మన బిడ్డకు తగ్గ హల్లుని చూసుకురా మనకు తగ్గ సంబంధాన్ని చూసుకురా కానీ ఒక్క మాట ఒకవేళ అటువంటి వేనాడు ఆ పిల్లగాడు మన అల్లుడు సంబంధం కుదిరితే మరి అల్లునింటి కాడ లగ్గం చేయనని ఒప్పుకో ఒకవేళ అటువంటి వేనాడు అల్లునింటి కాడ లగ్గం చేస్తే అల్లునింటి కాడ నా పానం పోతే ఇది అల్లుని గండాన పుట్టిందా బిడ్డ గండాన పుట్టిందా లగ్గం గండాన పుట్టిందా వచ్చిన జనం గండాన పుట్టిందని నానా రకాల వాడుకుంటారు మా కుక్క బిడ్డ మా బిడ్డ అటువంటి నాడు కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాం మా ఇంటికన్నా లగ్గం చేస్తామని ఆ లగ్గం ఖాయం చేసుకుంటారు మనకు ఉన్నంగా వీళ్ళ నీకే ఎరుకుండాలి నాకే ఎరుకుండాలి మన బిడ్డకు తెలియవద్దు ముత్తమంత గుడ్డలు హరమంత జాతి కట్టి అటువంటి వేలాడు తవ్వకర్తకు
అది కట్టినాదా నీ జీవ ఖర్చు చెప్తాను నీకు 500 డబ్బులు అబ్బో బాగానే చెప్తున్నావు నీ అవే కాదు నీ చిన్నవరే అన్నారు అయ్యా వెళ్ళిపోమ్మని భర్తలు జాగదోడుతుంది కోటి కదా పెంట తవ్వినట్టు తలుచుకుంటే ఎక్కడన్నా నా జీనం బొక్క ఉంది నా బిడ్డను అవి 5 అక్షంతులు వేసి అత్తారింటికి బిడ్డను రాదు తన నా నెత్తి మీద బరువు దిగిపోతే సత్యం నా జీనం స్వర్గం తనది కాబట్టి అయిన కాడ సంబంధం కూర్చొని నా ఇంటికాడ నా బిడ్డ లగ్గం చేసుకుంటా కానీ మీ ఇంటికాడ చేయకరకు సాగు ముచ్చట నా ఇటువంటి చుట్టాలతో చెప్పకన్నది